ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. ఈరోజు కన్నడ బిగ్ బాస్లో ఒక చిన్న 5 minutes మాట్లాడాలి అంటే అక్కడ వచ్చి ఒంటి జోడీ అనే 2 కాన్సెప్ట్లు పెట్టారు కదా. ఒంటి వాళ్ళు సింగిల్గా ఉంటారు, జోడీ వాళ్ళు బెల్ట్ వేసుకుని చెరో చేతికి బెల్ట్ వేసుకుని ఉంటారు. ఈరోజు ఆ కాన్సెప్ట్ ఒక 3 weeks ఏమో అయింది కదా స్టార్ట్ అయ్యి. ఇన్ని రోజులు జంటి వాళ్ళు అంటే జంటలు అని లెక్క. ఆ జంటల వాళ్ళు బాత్రూంలో అప్పుడు పడుకునేటప్పుడు తప్ప ఆ చేతికున్న బ్యాండ్స్ అదే తాళ్ళు తీయకూడదు అన్నమాట. ఆ తాళ్ళుని ఈరోజు కట్ చేసేసారండి. ఈ కాంచి అందరూ కూడా ఒంటి వాళ్ళే అనమాట, ఒంటరి వాళ్ళే అని లెక్క అనమాట. ఇది ఎందుకు తీసేశారు అని చెప్పటంకి నేను ఇదంతా చెప్పాను. ఎందుకనగా హ్యూమన్ రైట్స్ కేసు ఏదో పడిందండి. వాళ్ళ స్వేచ్ఛని హరించేస్తున్నారు, ఆడవాళ్ళ స్వేచ్ఛ కూడా కష్టమైపోతుంది. నిజంగానే కాన్సెప్ట్ చూసే వాళ్ళకి బాగుంది, కానీ చేసే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. మళ్ళీ ఏంటి, ఒంటి వాళ్ళు వెళ్ళి జంటి వాళ్ళకి పనులు చెప్పి రూల్స్ అన్నీ పాటించేలాగా ఒంటరి వాళ్ళు చూడాలి, జంటల వాళ్ళు మాత్రం పని చేయాలన్నమాట. వాళ్ళు ఒక చేతికి బ్యాండ్ ఉంటే ఇంకో చేతితో చేయడం అనేది చాలా చాలా కష్టమైపోతుంది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్లకి వేసుకోవడానికి రాదు, అలాగని ఒకళ్ళు రైట్ హ్యాండ్ ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్కి వేసుకుంటూ ఇంకో చేతితో చేయడానికి రావట్లేదు. ఒక వంట అవని, ఒక బాత్రూమ్ వాషింగ్ అవని, ఒక బట్టలు ఉతకడం కానీ, ఒక ఫ్లోర్ క్లీనింగ్ చేయడం కానీ రావట్లేదు. ఇలాంటి మానవ హక్కుల సంఘాలు ఎంటర్ అయ్యి కేసు పెట్టడం వలన అది మొత్తం మీద బ్యాండ్స్ కట్ చేపించేశారనమాట. ఈ కాంచి అందరూ సింగల్సే. అసలు కన్నడ బిగ్ బాస్ గురించి గొప్పగా చెప్పాలి అంటే మొన్న ఒక కేసు పడి ఆ స్టూడియోనే సీజ్ చేసేసారు కదా. ఒక హోస్ట్ వచ్చి ఎంతవరకు అక్కడ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడేసి వెళ్ళిపోయేంత వరకు హోస్ట్ పని అంతే. ఈ కిచ్చా సుదీప్ గారు ఎలాగనుకున్నారు, అక్కడ ఒక పర్సన్కి వార్నింగ్ ఇవ్వాలంటే అక్కడికక్కడే వార్నింగ్ ఇచ్చేస్తాడు అనమాట బిగ్ బాస్ హౌస్లో. కానీ ఒక్కొక్క పర్సన్ అక్కడ కష్టపడుతున్నాడు అంటే అక్కడికక్కడే అది క్లియర్ చేసేస్తారు. అది వితౌట్ బిగ్ బాస్ పర్మిషన్తోనే. బిగ్ బాస్ పర్మిషన్ లేకుండానే అక్కడికక్కడ క్లియర్ చేసేస్తారనమాట ఆయన. ఒక మనిషి అక్కడ బట్టలు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే ఆయన సొంత డబ్బులతో ఆయన సెలెక్ట్ చేసి పంపిస్తాడనమాట బట్టలు. ఒక పర్సన్కి ఒక ఫుడ్ కోసం ఇంత ఇబ్బంది పడుతున్నారంటే ఆయన చేతులతో ఆయన వండి పంపిస్తాడనమాట. అంత హోస్ట్ అంటే కర్ణాటకలో గ్రేట్ అనే ఫీల్ అయ్యే మనిషి ఈ కిచ్చా సుదీప్ గారు అనమాట. ఇలాంటి సుదీప్ గారు ఆ స్టూడియో సీజ్ అయిపోతే ఆ స్టూడియోది ఇందులో స్టూడియోలో ఒక పార్ట్లో మాత్రమే బిగ్ బాస్ నడుస్తుంది. ఈ బిగ్ బాస్కి ఆ స్టూడియోకి సంబంధం లేదు. ఏమి రూల్స్కి వాళ్ళది వేరే, మాది వేరే. కాబట్టి ఇలాగా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది కాబట్టి అని డిప్యూటీ సీఎం గారు అయిన డికే శివకుమార్ గారిని వెళ్ళి పర్మిషన్ అడిగి రిక్వెస్ట్ చేసి ఆయన సొంతంగా రిక్వెస్ట్ చేసి వెళ్ళి ఆ సీజన్ని ఆ బిగ్ బాస్ వరకు తీపిచ్చారండి. అది కిచ్చా సుదీప్ గారు అంటే. అది ఒక పక్కన కేసు క్లియర్ అయ్యిందనేసరికి ఇటు పక్కన ఇది తగులుకుంది. మానవ హక్కుల సంఘాలు ఈ జంటలని తాళ్ళు కట్టేయడం చేతులకి అని అదొక కేసు తగులుకుంది. ఇది ప్రతి సంవత్సరం కన్నడ బిగ్ బాస్కి కామన్ అనమాట. అది కూడా చాలా సీరియస్గా అయిపోతాయి అన్నమాట కేసులు. ఇప్పుడు సీజ్ అవుతున్న మూలాన ఇంకా అందరికీ తెలిసింది. ఓకే, ఈరోజు మొత్తం మీద జంటల వాళ్ళని విడదీసేసారండి. ఇక ఇండివిజువాలిటీ గేమ్ అందరూ ఆడుకోవచ్చు అనమాట. ఇంకొక పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ అయితే చాలా లాగ్ అయిపోతుంది ఇదన్నమాట. నెక్స్ట్ మన తెలుగు బిగ్ బాస్కి వచ్చి ఈరోజు రివ్యూ చెప్పాలి ఈరోజు ఎపిసోడ్ గురించి అంటే, నిన్న మనకి నామినేషన్స్ జరిగినాయి కదా, కొంతవరకు జరిగినాయి, మిగిలింది ఈరోజు జరిగిందనమాట. ఇంచుమించు మనకి ఎపిసోడ్స్ 1.5 episode ఈ నామినేషన్సే చూపించినట్టు అయ్యిందనమాట.
బాల్ వచ్చిందండి. ఆ తుప్పెట్టిన పైపులోంచి బాల్ బయటకు వచ్చింది. మొత్తానికి ఈ నిఖిల్ అనే అబ్బాయి ఊరికి ముందెళ్ళి పట్టేసుకుంటున్నాడు, చేస్తున్నాడు. లాస్ట్లో వచ్చేసరికి బాల్ వదిలేస్తున్నాడు. కావాలని చేస్తున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ తను చూస్తే చాలా బాగా గేమ్స్ ఆడేలాగున్నాడు, చాలా ఫిట్గా ఉన్నాడు. ఒక పవన్కి ధీటుగా నిలబడే మనిషిలాగా ఉన్నాడు. భరణి గారు ఉన్నారు కానీ వీళ్ళ ముందు ఆయన తక్కువే, అంటే ఏజ్ పెద్దది కాబట్టి. ఈ నిఖిల్ అనే అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు, కానీ లాస్ట్లో వెళ్ళేసరికి బాల్ ఇచ్చేస్తున్నాడు అనమాట. కావాలని ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈసారి బాల్ మాత్రం మాధురి గారికి దొరికిందండి. ఈ మాధురి గారు వెళ్ళి రీతుకి ఇచ్చారు. రీతుని నిన్న ఎపిసోడ్లోనే టైఅప్ చేసేసుకున్నారు. నేను నీకు బాల్ ఇస్తాను, నువ్వు ఎవరిని నామినేషన్ చేయాలనుకుంటున్నావు? గేమ్ చూడండి, అసలు నామినేషన్స్ ఎవరిని చేయాలనుకునేదే డిస్కషన్ చేయకూడదు రూల్స్ ప్రకారం. అయితే మరి వీళ్ళు చేయటం, బిగ్ బాస్ ఊరుకోవటం, ఇది కరెక్టో రాంగో, అసలు రూల్ ఉందో తీసేసారో కూడా తెలియట్లేదు అనమాట. ఆ రకంగా రీతుని అడిగితే రీతు చెప్పిందనమాట. 1 భరణి గారు, 2 దివ్య. మాధురికి కూడా కావాల్సింది అదే అనమాట. అందుకని వాళ్ళిద్దరిని ఎవరు నామినేషన్ చేస్తారా అని ఇంట్లో అందరినీ సెర్చ్ చేసేసింది. చివరికి వచ్చేసరికి రీతు దొరికింది. రీతు ఖచ్చితంగా భరణి గారిని లేపి నామినేషన్ చేస్తే అసలు ఏమని నామినేషన్ చేసింది, మీరు నాకు మాట ఇచ్చారు నాకు సపోర్ట్ చేస్తాను అని, కానీ మీరు ఎక్కడా కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని 2-3 రీజన్స్ చెప్పింది. ఒకటి మొత్తం చెప్పలేను, కొంతవరకు చెప్తున్నాను. రాము కెప్టెన్షిప్ అయిన టైంలో లాస్ట్లో రాము ప్లస్ రీతు ఉంటే రాముకి సపోర్ట్ చేసి కరెక్ట్గా ఆయన మాట ఇచ్చిన ప్రకారం రీతుకి సపోర్ట్ చేస్తుంటే రాము కాకుండా రీతు కెప్టెన్ అయిపోయేది. కానీ అప్పటికే మరి అంతకు ముందు రీతుకి ఇచ్చాడు, తర్వాతే రాముకి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. కానీ ఈయన ఏమంటున్నాడు, నీకు మాట ఇచ్చే ముందే మా రాముకి మాట ఇచ్చాను అంటున్నాడు. కానీ ఆ రోజు క్లియర్ కట్గా రాము కూడా ఆడకుండానే నేను నీకు అభయాస్తం ఇస్తున్నాను, నా కటాక్షం మొత్తం నీకే అన్నట్టుగా వరాలు కుదిరిపించేశాడు అనమాట భరణి గారు రాము పైన. అప్పట్లోనే ఆ టైంలోనే నేను రివ్యూలో షార్ట్లో కానీ ఈ లాంగ్ వీడియోలో కానీ చెప్పాను, భరణి గారికి రీతు అంటే నచ్చట్లేదు, ఎక్కడ చూసినా వెనక్కి లాగాలనే చూస్తున్నాడు తప్ప ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు అని కూడా అప్పుడు చెప్పాను. ఆ పాయింట్ ఇక్కడ కనెక్ట్ అయ్యింది చూడండి. రీతు అప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పింది. సెకండ్ వచ్చేసరికి బెడ్ టాస్క్లో ఒకటి చెప్పింది అనమాట. ఇంకా ఏయో చెప్పింది, అవన్నీ చాలా పెద్ద లేగ అయిపోతాయి. సపోర్ట్ మీరు చేయలేదు, నాకు అన్యాయం జరిగింది, మాట ఇష్టం ఎందుకు, ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు అంటే నేను వాళ్ళకు కూడా ఇచ్చాను. ఇంకా అలాగనుకున్నప్పుడు ఎంతమందికి మాట ఇస్తాడు ఈయన ఆడటానికి వచ్చాడా లేదంటే వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చాడా? ఎంతసేపు ఆ తనూజాకి చేయనా, ఈ దివ్యాకి చేయనా, ఈ రాముకి చేయనా, ఇదే సరిపోతుంది ఆయన త్యాగమూర్తిలాగా. ఆ రకంగా రీతు తన పాయింట్స్ తన పెడితే అసలు అరిచేడు చూడండి. బయట ముందుకెళ్ళిపోయి కొట్టేస్తాడేమో అన్నట్టుగా రీతు మీద అరిచాడు అనమాట. అయిపోయిన తర్వాత దివ్యాని నామినేషన్ చేసింది. దివ్యాని నామినేషన్ చేయటం చాలా సిల్లీ అనిపించింది. ఏదో తన బాల్ ఇస్తుందని తన కోరిక మేరకు దివ్యాని పాయింట్ చేసి కూర్చోబెట్టింది నామినేషన్లో అని చాలా అనిపించింది. చాలా తప్పు కూడా లెక్క. అంటే ఎందుకు తప్పు అంటున్నావు అంటే ఆ వాటర్ టాస్క్లో నడువాలు పడిపోయినట్టు దివ్య రీతుకి చాలా సపోర్ట్ చేసింది. అది విన్ అయ్యిందా విన్ అవ్వలేదా అనేది సెకండ్ పాయింట్, కానీ సపోర్ట్ చేసింది కదా. మాధురిని పట్టుకుని మాధురి మాట పట్టుకుని దివ్యకి అలా నామినేషన్ అయ్యొచ్చా? అది కూడా టిఫిన్ లేట్ అయ్యింది, నాకు కళ్ళు తిరిగి పడుకున్నాను అని చెప్పి ఆ పాయింట్ మీద నామినేషన్ వేసిందండి. చాలా తప్పు అయిపోయింది నిజంగా. ఈ పాయింట్ నాకు అసలు నచ్చలేదు. ఇలాంటి చిన్న చిన్న పాయింట్లే అమ్మాయికి ఈడ్చి కొడుతున్నాయి అన్నమాట. ఈడ్చి కొట్టి కోలుకోలేకుండా దెబ్బ కొడుతున్నాయి. అయినా కానీ ఈ అమ్మాయి తెలుసుకోవట్లేదు. ఆ తర్వాత వచ్చేసరికి దివ్యల మాధురి వచ్చి దివ్యాని నామినేషన్లో పెట్టింది, భరణి గారిని వదిలేసింది అనమాట. భరణి గారిని వదిలేస్తే దివ్య నామినేషన్లోకి వచ్చేసింది.
మళ్ళీ ఆ రేషన్ గురించే ఆ కుకింగ్ గురించే ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. మొత్తం మీద ఆ మాధురి కళ నెరవేరింది ఇక్కడ అని క్లియర్ కట్గా అనిపించింది. కాకపోతే మాధురి కోరిక నెరవేరడానికి రీతు సహాయం చేసినట్టు అయ్యింది. రీతు తనకు చేసిన హెల్ప్ మర్చిపోయినట్టుగా అయ్యింది. చాలా తప్పు అయ్యింది మొత్తానికి. తర్వాత దివ్య రీతుని అడుగుతుంది, ఇది కరెక్టేరా? ఆవిడ గ్రడ్జ్ తీర్చుకోవటానికని నిన్ను వాడుకుంది, కానీ నువ్వు అర్థం చేసుకోవాలి కదా, నిజంగా ఆవిడ తీర్చడానికే నువ్వు నన్ను నిలబెట్టి నామినేషన్ చేసింది అని అయ్యావు. ఇది ఎంతవరకు న్యాయం, కరెక్టేనా అన్నది. ఒక నిమిషం రీతుకు కూడా అయ్యో అనిపించినట్టే అనిపించింది, కానీ ఓపెన్గా చెప్పలేదన్నమాట. ఇది భరణి గారు అంటున్నారనమాట, నేను ఎవరితోనూ గొడవలు ఆడను, కానీ గొడవలు ఆడితే మాత్రం నేను దెబ్బ కొడితే ఎలాగుంటుందో అంటమే తప్ప చూడలేదు, ఈ కాంచి చూపిస్తాను ఒక్కొక్కరికని అని ఏదో సినిమా డైలాగ్ చెప్పాడండి భరణి గారు. చెప్పి ఇంకో మాట అన్నారండో, నాతో పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు నేనేమి టార్గెట్ చేయట్లేదు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, చూసుకోండి నేను అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు. ఫుల్గా ఫెయిర్ అయిపోయి రేజ్ అయిపోయి మాటలు పాయింట్లు పెట్టాడు అనమాట భరణి గారు. ఈరోజు ఒరిజినాలిటీ బయటకు కనపడుతుంది. పైగా పచ్చు తనూజాది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. అలాగా భరణి గారు లైట్గా అందరికీ వార్నింగ్ ఇచ్చాడు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ బాల్కి ఫైటింగ్ అయింది. ఈసారి బాల్ గౌరవ్కి దొరికింది. ఈ గౌరవ్ మొత్తం మీద బాగానే ఫైట్ చేస్తున్నాడు, సాయి కూడా చాలా ఫైట్ చేస్తున్నాడు, దొరకట్లేదు. కాకపోతే ఈసారి గౌరవ్కి దొరికింది. ఆ బాల్ తీసుకెళ్ళి సంజనాకి ఇచ్చాడండి. సంజనాకి ఇవ్వటానికి కూడా వీళ్ళు ముందే మాట్లాడేసుకుంటున్నారు. వైల్డ్ కార్డ్స్ వాళ్ళును ఓల్డ్ కంటెస్టెంట్స్ ముందే మాట్లాడేసుకుంటున్నారు, నేను నీకు ఇస్తే నువ్వు ఎవరిని చేస్తావని. అదే వేలో గౌరవ్ వెళ్ళి సంజనాకి ఇస్తే సంజన ఫస్ట్కి రాముని నామినేషన్ చేసిందండి. ఒకే ఒక్క పాయింట్, నువ్వు ఆ రాత్రికి నేను హౌస్లో పడుకుంటానంటే నన్ను వదలలేదు, భరణి గారిని ఎలా వదిలేవు? నిజానికి ఇది చాలా తప్పు. నేను ఈ పాయింట్కి సంజనదేకే ఓటేస్తాను. ఒప్పుకుంటే ఇద్దరికి ఒప్పుకోవాలి, లేదు అంటే ఇద్దరికి మానేయాలి. ఇది నాకు మాత్రం నిజంగా భరణి చేతిలో కీలుబొమ్మ రాము అని ఒక షార్ట్ చేసి పెట్టాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీక్ మొత్తం అదే పాయింట్ మీద తిరుగుతుంది. ఒక సంచాలకుగా స్టాండ్ తీసుకోవట్లేదు, ఒక కెప్టెన్గా స్టాండ్ తీసుకోవట్లేదని ఏ రోజు ఆ ఎపిసోడ్ జరిగిందో ఆ రోజు షార్ట్ తీసి పెట్టాను నేను. అదే ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి రాము కూడా సంజయ్ చేయించుకున్నాడు. ఆయనకి డాక్టరు రెస్ట్ తీసుకోమన్నాడు, మొలాని ఇచ్చాను, అది కూడా నేను ఒక్కడనే నిర్ణయం తీసుకోలేదు, అందరినీ అడిగాను నేను అంటున్నాడు. అందరినీ అడిగేటైతే నా ఇంట్లో కూడా అందరినీ అడిగి నాకు చెప్పచ్చు కదా. నాకు ఊపిరాడికి ఇక్కడ పడిపోయి ట్యాబ్లెట్లు తీసుకుని వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ ఎలా గడిపానో చూసావు కదా, అలాంటిది నన్ను ఉన్న పలంగా బయటికి వెళ్ళిపోమన్నావు. నాకేమన్నా ఒక రాత్రికి హౌస్లో పడుకున్నంత మాత్రాన్ని కేజీ బంగారం వస్తుందా? ఇక్కడ నీ హ్యుమానిటీ ఏంటో తెలుస్తుందని చాలా బాగా అర్థమయ్యేలా చెప్పింది. రాము కూడా ఈ పాయింట్కి ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పడంతో మొత్తం మీద ఒప్పుకున్నాడండి. వేస్ట్ సంచాలకను కూడా ఒప్పుకున్నాడు. ఇంకా వేస్ట్ కెప్టెన్షిప్ అంటే మన నాగార్జున గారు క్లాప్స్ కొట్టారు కాబట్టి తప్పలేదన్నమాట. కెప్టెన్ వేస్ట్ కెప్టెన్ అనలేదు. ఈ రకంగా రాముకి నామినేషన్ చేసింది. తర్వాత వచ్చి భరణిని నామినేషన్ చేసింది. భరణిని ఎందుకు నామినేషన్ చేసింది? బెడ్ టాస్క్లో ఎత్తి పక్కన పెట్టేసారు అందరూ కలిపి, అందులో మీ పాత్ర చాలా ఉంది, అది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చి మీరు నన్ను వెంటనే బయటికి పంపేయమంటారా? నాకు బాగాలేదు పడుకుంటా అంటే ముందు ఆవిడని వెంటనే బయటికి పంపించాయని రాముకి చెప్పి పంపుతారా? మీరు మాత్రం హెల్త్ బాగోలేదని పడుకుంటారా? నాకైతే హెల్త్ బాగోలేదన్నా పంపించామంటారా అని ఈ పాయింట్లో హ్యుమానిటీ అని కూడా మాట్లాడింది. ఆ పాయింట్కి భరణి చాలా చాలా
ఏదో కవర్ చేసుకోవాలని మాట్లాడాడు. నా హ్యుమానిటీ ఏంటో మీరు బయట ఎలిమినేషన్ అయిపోయాక నేను సాక్రిఫైస్ చేసి ఒక్క మాట అడగగానే తీసుకొచ్చి సాక్రిఫైస్ చేశాను, అది నా హ్యుమానిటీ, ఇలా చెప్పాను అంటున్నారు కదా. నేను ఇలా చెప్పలేదు, రూల్స్ ప్రకారం ఏముందో అది చెయ్యి అని చెప్పానేమో తప్ప ఆవిడని వెంటనే పంపించే, సంజన గారిని వెంటనే బయటికి పంపించే అన్న మాట నేను చెప్పలేదంటే అక్కడ నాగార్జున గారు చెప్పారు కదా. ఇంకా హోస్ట్ చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇలా వాదించితే నేనేం చెప్తానంటే భరణి గారు టాప్లో అరవటానికి ఫిక్స్ అయిపోయారు, అదే విధంగా అరిచాడు. నెక్స్ట్ వచ్చేసరికి నేను రూల్స్ ఎలా ఉన్నాయో అలా పాటించు అని చెప్పానే తప్ప సంజన బయటికి పంపించే ఇమీడియట్లీ అని నేను మాత్రం చెప్పలేదు. ఈసారి కావాలంటే వీడియో ఏమని చెప్దాము అని అన్నారు. ఖచ్చితంగా వీడియో వేస్తారు. అంటే మన హోస్ట్ గారు అవసరం ఉన్నదానికి అవసరం లేని దానికి చక్కమని వీడియోస్ వేసేస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ రేజ్ అవుతుంది అనమాట. అది హోస్ట్ని ఇన్వాల్వ్ చేసి మాట్లాడారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 2 పాయింట్లు విన్న తర్వాత గౌరవ్ వచ్చి రాముతో నాకు చాలా మంచి ర్యాపో ఉంది, చాలా పాజిటివ్గా ఉంటున్నాడు కాబట్టి రాముని సేవ్ చేస్తున్నాను, భరణి గారిని నామినేషన్ చేస్తున్నాను అన్నాడు. మొత్తం మీద దివ్య మాధురిది కానీ రీతుది కానీ ఇంకా వేరే వేరే వాళ్ళు టార్గెట్ భరణి అయ్యాడు. భరణి కూడా నామినేషన్ అయిపోయాడు అనమాట. తర్వాత గౌరవ్ వెళ్ళి ఆయేషకి బాల్ ఇచ్చేసాడు. అది కూడా అంత ఈజీగా ఏమేమి లేదు, ఫుల్ ఫైట్ చేసుకున్నారు. ఫైట్ చేసుకున్న తర్వాత నాకు పాయింట్స్ ఉన్నాయి, నేను కూడా ఒకరికి సమాధానం చెప్పాలి, వాళ్ళకి ఒక సమాధానం అంటే వాళ్ళు చేసే పనిని ఎత్తి చూపించాలి, నాకు ఒక ఛాన్స్ కావాలి. నేను ఎంత ఫైట్ చేస్తున్నా ఆడపిల్లలు అయ్యండి మమ్మల్ని గెంటేసి మరీ తీసుకుంటున్నారు, అర్థం చేసుకోండి, మా సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోండి అని ఆయేష గట్టిగా అరవటంతో గౌరవ్ వెళ్ళి ఆ బాల్ ఆయేషకి ఇచ్చాడు అనమాట. ఆయేష వెళ్ళి సుమన్ శెట్టి గారికి బాల్ ఇచ్చింది. అందరికీ హ్యాపీ అయిపోయింది వైల్డ్ కార్డ్ వాళ్ళకి. ఏంటి సుమన్ శెట్టి ఎవరిని నామినేషన్ చేస్తాడో తెలుసు అన్నమాట. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఇంకొకటి సుమన్ శెట్టికి కూడా కావాల్సినది అదే అన్నమాట. ఒకటి వచ్చి ఫస్ట్ వచ్చి తనూజాని నామినేషన్ చేసాడు అనటానికి కారణం ఇంకా ఎవరితోనూ మింగల్ అవ్వలేకపోతున్నాము అని సిల్లీ రీజన్తో తనూజ సుమన్ శెట్టిని నామినేషన్ చేసింది. తనకన్నా కొంచెం బెటర్ నామినేషనే సుమన్ శెట్టి వేసాడు అనుకోవచ్చు. నువ్వు అందరు సపోర్టు తీసుకుంటున్నావు, అందరినీ సింపతితో బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఊరికి అలుగుతున్నావు, ఊరికి ఏడుస్తున్నావు, ఈ పాయింట్ కదరా రావాల్సింది ఇక్కడ అని ఆయేష కానీ అందరూ కానీ భలేగా మెచ్చుకున్నారు. అది కావాలని సుమన్ శెట్టికి బాల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టారు అన్నమాట. తనూజ కూడా ఏమి లేదు, నేను ఒకదానేంటి, నువ్వు ఏడవట్లేదా, ఫ్రైడే బట్టలు వచ్చిన తక్షణం వాళ్ళందరినీ బయట వాళ్ళని తెలుసుకుని నువ్వు ఏడవట్లేదా అంటే నా బాధ అదే కదా, నా ఏడుపు కన్నా నీ ఏడుపు ఎక్కువైపోయిందని ఏదో యాక్షన్ చేసి భలే చూపించాడప్ప. నాన్న అంటాం. ఇవన్నీ నిజంగా తనూజ చేసేది 100% డ్రామా అని ఈరోజు బట్టబయలు అయిపోయిందండి. అది అంత తర్వాత మాట్లాడుకుందాం. సుమన్ శెట్టి వచ్చి ఇలాగ చెప్పగానే తనూజ అంది, నేను నామినేషన్ వేసాను కాబట్టి రివెంజ్ నామినేషన్ వేస్తున్నారు, ఇది అందరికీ తెలిసిపోతుంది, బయట ప్రజలు కూడా చూస్తున్నారు, అలాగా ఇలాగా అని చాలా అన్నది. ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చి సంజనాని ఏం నామినేషన్ చేసాడు, అసలు చాలా సిల్లీగా చేసాడు అనమాట. మర్చిపోయాను, అదే అండి, అక్కడ ఇంట్లో చాలామంది గొడవలు ఆడుతున్నారు కదా, చాలామంది గొడవలు ఆడుతుంటే మీరున్న స్థాయికి వెళ్ళి ఆపాలి, అంతేగాని ఇలాగా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు వేరే వాళ్ళు గొడవ పడుతుంటే అది నాకు నచ్చలేదని నామినేషన్ వేస్తున్నారు. ఇక్కడ ఇంతకీ ఏమీ కాదు, తనూజాని నామినేషన్ చేయడం కోసం ఊరికే చెయ్యాలి కాబట్టి సంజనాని నామినేషన్ చేశారు. అది కూడా చాలా సిల్లీ నామినేషన్ చేశారు. ఒక స్ట్రాంగ్ పాయింట్ ఒక వీక్ పాయింట్ పెడితే స్ట్రాంగ్ పాయింట్ నామినేషన్ చేస్తారు కాబట్టి స్ట్రాంగ్గా తనూజాని వీక్గా సంజనాని పెట్టి పాయింట్స్ నామినేషన్ చేశారు మన సుమన్ శెట్టి గారు.
ఆ ఏషాకు కూడా కావాల్సినది అదేనండి బాబు. అసలు ఆ ఏష వాదించింది చూడండి. తనూజ బయట స్టార్మాలోను సీరియల్స్ నడుస్తున్నాయి, చాలు అవి అక్కడ వరకు ఉంటే బాగుంటుంది, హౌస్లోకి తీసుకురావాల్సిన పని లేదు. నువ్వు ఆడాలి, నీతో ఆడాలి అంటే మిగిలిన ఆడపిల్లలు భయపడే స్థాయిలో ఉన్నారు. ఏమి ఇచ్చిందండి పాయింట్స్, ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేకపోయారు, అంత బాగా ఇచ్చిందండి. నీతో ఆడాలంటే భయపడుతున్నారు, నీకు సపోర్ట్ కింద నాన్నారా నాన్నారా అని ఒక రోజైతే నాన్న ఈరోజు నాకు ఏమైనా సపోర్ట్ చేసి మాట్లాడేవా అని ఏడవటం, అలగటం. నీలాంటి వాళ్ళతో ఆడితే అన్న అని ఒకళ్ళు వస్తారు, నాన్న అని ఒకళ్ళు వస్తారు, అక్క అని ఒకళ్ళు వస్తారు. ఇంకా నీతో ఆడాలి అంటే ఇంతమందిని ఫేస్ చేయవలసి వస్తుంది. ఇక నుంచి నేను కూడా హౌస్లో ఉండి నీతో ఆడాలి కాబట్టి ఇలాంటి పెట్టుకుని నేను సపోర్ట్ తీసుకుని నేను ఆడలేను కాబట్టి ఇలాంటి గేమ్ నాకు అనవసరం, ఇంత డ్రామాలు నాకు అనవసరం. ఇంకా చాలా చాలా బాగా చెప్పిందండి ఆ అమ్మాయి. చెప్పిన దాంట్లో 50% నేను చెప్పగలిగాను అంతే, అంత బాగా చెప్పింది. పక్కన ఇమ్ము అనుకుంటా కేకేశాడు, సూపర్ అన్నట్టుగా కేకేశాడనమాట. అలాగా మొత్తానికి ఒక పైకి కనపడకపోయినా తనూజాకు కూడా దిమ్మ తిరిగిందండి ఈ పాయింట్కి. ఆయేష అలా మాట్లాడుతుందని నేను కూడా అనుకోలేదు, ఏదో కామెడీగా పెరగట్టుకుని వెళ్తుంది అనుకున్నాము. తర్వాత తనూజాని నామినేషన్ చేస్తున్నానని ఈ పాయింట్స్ మొత్తం చెప్పిందండి. చెప్పిన తర్వాత అయిపోయింది. తర్వాత ఆ నామినేషన్స్ అయిపోయినాయి. లాస్ట్లో ఎవరు నామినేషన్ అవ్వలేదో వాళ్ళల్లోంచి అంటే ఇమ్ము ఒకటి, సంజన ఒకటి, రాము ఒకటి, ముగ్గురు నామినేషన్స్ అవ్వలేదు. మిగిలిన ఓల్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లోకి వచ్చేసారు. ఇందులోంచి కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి ఒకళ్ళు నామినేషన్ చేయాలి అన్నారు ముగ్గురులోంచి. ఆ ముగ్గురులోనూ రాముకి నామినేషన్ చేశారు, ఓన్లీ 1 పాయింట్. అది కూడా జెన్యూనే అనిపించింది. ఆ బెలూన్ టాస్క్ అండి, అన్న అది కరెక్టేనా, అన్న అది కరెక్టేనా అన్నాడు. స్టాండ్ తీసుకోకుండా చెప్పలేదు కాబట్టి ఈరోజు నామినేషన్లో తనే అయ్యాడు. ఇంకా సిగ్గు లేకుండా నేను అడిగాను, నేను చెప్పాను, నేను కడిగాను, నేను తుడిచాను, నేను పెట్టాను అన్నట్టే చెప్తున్నాడు. ఇంకా ఇది జరిగిన రోజే నా రివ్యూలో చెప్పాను, షార్ట్లో కూడా చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చూసుకోండి కావాలంటే. ఆ నామినేషన్లో మొత్తానికి పాయింట్ ఒప్పుకున్నాడండి బిడ్డ. ఇమ్ము కూడా కొంచెం అది నేనే రా నీకు చెప్పిందని ఏదో ఒక పాయింట్ అన్నాడు. నేను చెప్పానా లేదా అన్నా అని ఇమ్ముని అడిగితే అది నేనే నీకు చెప్తా అన్నాడు. మొత్తానికి రాము చేసింది తప్పే అని లాస్ట్కి ఒప్పుకున్నాడు. నామినేషన్లోకి రాము కూడా వచ్చేసాడు. మొత్తం 6 ఉన్నారండి ఈరోజు నామినేషన్లో. సుమన్ శెట్టి, పవన్, దివ్య, తనూజ, రాము, భరణి గారు, ఈ 6 నామినేషన్స్లో ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత సంజన, మాధురి ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, ఆంటీస్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. నిజంగానే తనూజాది అలా ఆ క్యారెక్టర్లోనే ఉంది. అందరినీ సపోర్ట్ తీసుకుని ఆడి విన్ అయిపోవాలన్న క్యారెక్టర్లోనే ఉంది. కరెక్టే అయ్యింది అని చెప్పి తర్వాత ఇంకోటి ఏంటి, మీరు ఈ హౌస్లో మొత్తానికి నాతో మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ కింద ఉండండి అన్నది. దివ్యల మాదిరి చూద్దాంలే అన్నట్టుగా. ముందు బయట ఉండి అంతా చూసొచ్చిన వాళ్ళు ఎవరి గేమ్ ఎలాగా అంచనా వేసుకోకుండా ఉండగలరా? అది దివ్యల మాదిరి అంచనా వేసుకోకుండా ఉంటుందా? నువ్వు ఇలాగ అడిగితే దివ్యల మాదిరి నమ్మేయడానికి అది ఏమన్నా ఫ్లోరా అనుకున్నావా? ఆవిడ అన్నట్టుగా ఊపింది అంతే. తనూజ ఇంకా 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 తెలివైంది. సంజన కన్నా 4 ఆకులు ముందే ఎక్కువే చదివింది అనుకోవాలి. అంటే వాళ్ళు వచ్చిన 1 డే తర్వాత సంజన అది డీల్ మాట్లాడుకుంటుంది. కానీ డీల్ మాట్లాడుకున్నట్టు కూడా కాకుండానే వెళ్ళి ఇప్పుడు నాన్న అయిపోయాడు కదా, మళ్ళీ భరణి గారికి మాధురికి కలుపుతున్నాను అనుకోకండి సుమా. మాధురిని ఒక అమ్మలాగా అతుక్కుపోతుంది. ఎలాగనుకున్నారు, బల్లి అతుక్కున్నట్టు అతుక్కుంటుంది ఆ వంట చేసేటప్పుడు. కానీ వెళ్ళినప్పటి నుంచి పక్కన కూర్చోవటం కానీ ఇక్కడ దివ్యల మాదిరి అంటే బయట ఇలా జరిగింది ఆవిడ నోరు అంత క్యాల్కులేషన్ చేసుకుంది ఈ తనూజ.
తనుజ చేసేసుకుని ఆవిడ రాగానే పక్కన కూర్చోపెట్టుకోవటం, వంటల్లో కలిపి చేయటం, ఇలాగ అసలు నిజంగా కన్న పిల్లలు ఎలా హగ్ చేసుకుంటారో ఆ రకంగా హగ్ చేసుకుని మొత్తానికి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నామినేషన్స్ అయిన తర్వాత వంటలు చేస్తూ ఉంటే ఎవరో అడిగారు, ఇప్పుడు వైల్డ్ కార్డ్స్లో ఒకళ్ళు అందరూ నిర్ణయం తీసుకుని ఒకళ్ళని సేవ్ చేయాలంటే ఎవరిని సేవ్ చేస్తారా అని ఏదో మాట్లాడుతుంటే దివ్యల మాదిరి అంటుంది, నేనైతే మా తనుజ బంగారాన్ని సేవ్ చేస్తానండి. అబ్బా తనుజ మ్యాప్ వర్కౌట్ అయిపోయింది, ప్లాన్ వర్కౌట్ అయిపోయిందండి బాబు. ఆ మాట అన్నది. తర్వాత వచ్చేసరికి ఇది అయ్యేలోపు భరణి గారు ఒక బ్రౌన్ కలర్ టీషర్ట్ పట్టుకుని వెళ్తండి. నాన్న ఎన్ని రోజులు వేస్తావు ఆ టీషర్టు? అప్పుడే 3-4 డేస్ నుంచి అదే వేస్తున్నారు, వేరేది వేసుకోండి. అమ్మ నా దగ్గర అన్ని పాలిస్టర్ సింథటిక్ అయ్యే ఉన్నాయమ్మ, ఇదే ఉంది అని ఏదో పెద్ద గారం కుడుతున్నట్టు వెళ్ళిపోయి మంచం మీద చిరాకుతో పాడేసి వేరేది తీసుకున్నా. అంత బాధగా వినవలసిన పని ఏముంది, అందరూ మొత్తుకుంటున్నారు కదా, మీరిద్దరూ చెత్తలోకి ఏం ఆడుతున్నారని తెలుసు కూడా మళ్ళీ అలాగే మాట్లాడుతున్నారు. మీరంటే మాత్రం మేము తగ్గాలా అనుకున్న కాన్సెప్ట్లో ఉన్నది తనుజ. అయిపోయిందండి, ఇంక లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. లైట్స్ ఆఫ్ అయిపోతుందో ఇంకొకటి ఈ బయట ఇమ్ము ఎవరితోనూ ఆయేషాతో మాట్లాడుతున్నాడు. నువ్వు కరెక్ట్గా పట్టావు. సరే నువ్వు ఇప్పుడు వరకు ఎపిసోడ్ చూసొచ్చి ఇప్పుడు మాట్లాడావు కదా, ఏమో ఇక నుంచి తనతో ఉంటావు కాబట్టి బాగా మింగల్ అయ్యి తనని అర్థం చేసుకుని అర్థం అవుతుందేమో, ఇంకొక అభిప్రాయం కూడా మారచ్చేమో అని న్యూట్రల్గా పులిహాలు కలుపుతున్నాడండి. ఎవరు సేఫ్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇటు పక్కన తనుజ అది ఆయేషాతో పులిహార కలుపుతున్నాడు ఇమ్ము. నిన్నటి వరకు గ్లామర్తో పులిహార కలిపితే ఈరోజు ఆ అమ్మాయి పాయింట్స్ పట్టుకున్న వాయిస్కి పులిహార కలుపుతున్నాడు అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకో పక్కన చూస్తేనేమో తనుజ వెళ్ళి దివ్యల మాదిరిని కాకాపడుతుంది. అమ్మ బాబాయ్ నిజంగా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ ఏనండి బాబు. ఈ షోకి నమస్కారం పెట్టచ్చు. ఏయో గొడవలు అవన్నీ తెలుస్తున్నాయి కానీ బతుకుతూ ఎలాగో నేర్పుతుంది అన్నమాట. ఒక పక్క నుంచేమో రీతు వెళ్ళి దివ్యల మాధురితో కలవాలనుకుంటుంది, కాకపోతే ఇంకా అంత ఛాన్స్ రాలేదు. అందరికన్నా ఒక అడుగు ముందున్నది తనూజ అనే చెప్పుకోవాలి. తనూజ పవన్ కూడా అనుకుంటున్నారు, ఏదో పాయింట్స్ ఏదో కలుపుకుంటున్నారు, తప్పు కదా అలా చేయటం, అర్థం చేసుకోవాలని ఏదేదో సంథింగ్ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా ఈ లైట్స్ ఆఫ్ అయ్యి వెళ్ళి పడుకునే టైంలో అసలు అండి దివ్యల మాదిరి పక్కన సంజన పడుకుంటే ఇద్దరి మధ్యలోకి వెళ్ళి తనూజ వెళ్ళి ఒక కాలు ఒక చెయ్యి వేసేసి పడుకుంటే నిజంగా కన్న పిల్లలు వచ్చి ఎలా పడుకుంటారో హగ్ చేసుకుని అలా పడుకుందండి. ఎవరైనా అది చూసిన వాళ్ళు అది డ్రామా అంటేనే తప్పు అన్నట్టుగా ఆ ఆలోచనకు కూడా వెళ్ళరన్నమాట. కానీ అంత బాగా డ్రామా చేస్తుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా నిజంగా తనూజకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మరి దివ్య వచ్చాక భరణి కనెక్ట్ అవుతేనే ఫీల్ అయిపోతుంది. మరి ఇప్పుడు ఈమె దివ్యల మాధురికి కనెక్ట్ అయిపోతుంది. ఇంతలాగా నిజంగా మొత్తం దివ్యల మాధురి మీదే పడుకుంది. ఎవరైనా ఆ ఫీల్డ్కి అటాచ్ అయిపోవాల్సిందే. అంత డ్రామా ప్లే చేస్తుంది ఖచ్చితంగా తనూజ. ఇప్పటి వరకు తనూజకి తప్పుగా ఏమేమి మాట్లాడలేదు. ఈరోజు మాత్రం నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను నా రివ్యూలో ఏదన్నా ఇది కాదు నువ్వు తప్పు చెప్పేవు అనేట్టు ఏమన్నా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చూసుకుందాం. ఏమన్నా ఉంటే మార్చుకుందాం. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.